ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 6వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం జగన్మోహిని అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు యాదగిరీశుడు. రాత్రి లక్ష్మీ నరసింహుని అశ్వవాహన సేవపై ఊరేగించి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ అర్చకులు జగన్మోహిని అలంకార సేవపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశాడు స్తంభోద్భవుడు. ఆలయ తూర్పు గోపురం ముందు జగన్మోహిని అలంకార సేవను అధిష్టింపజేసి పూజలు నిర్వహించారు. అలంకార సేవ విశిష్టతను భక్తులకు తెలియజేశారు ఆలయ అర్చకులు. ప్రత్యేకంగా తెప్పించిన పూలతో లక్ష్మీ నరసింహుని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, ఇతిహాస పారాయణల నడుమ నయన మనోహరంగా లక్ష్మీ నరసింహుడి అలంకార సేవ ఊరేగింపు జరిగింది. श्यामः पंचस्वधिकरणे प्रवचने सिंहोत्रंजस्वाध्याय प्रवचने हृदयस्वाध्याय प्रवचने मनुषंजस्वाध्याय देवेषु देवईयते उदातैर्जन्यति नक्तोषासा न दर्शते उभाते पादचक्षासा होतारादैव्याहुवे కాదు. ఇది ఒక విష్ణు మాయ. భగవంతుడు ఆయా సమయాలలో ధర్మ రక్షణ చేయడం కొరకు నేను దేనిలోనైనా రాగలను. ఒక స్తంభంలోంచి రాగలను, ఒక అవతారంగా రాగలను. ఎందువల్ల అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై వచ్చేటువంటి వాడిని నేనే అని విష్ణు యొక్క మాయా రూపంగా ఈరోజు జగన్మోహి రూపంలో స్వామివారు ఈ యొక్క అవతారంలో విచ్చేశారు. ఎలా అంటే
వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురుషులను కూడా మోహింపజేయడం ఆ రామచంద్రునికే సాధ్యం. రాముడు ఎలా ఉన్నాడంటే మేఘశ్యాముడై ఉన్నాడు. ఋషులను మునులను రమంతే యోగినో అస్మిన్నిత రామ అన్నట్టుగా నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్బంధులరా, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా నవాన్నిక బ్రహ్మోత్సవములు వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు 6వ రోజు ఉదయం జగన్మోహిని అవతారంలో అమ్మవారి రూపంలో స్వామివారు పురవీధులలో ఊరేగి భక్తులందరూ కూడా దర్శింపచేశారు. ఈ జగత్తునే మోహింపజేసిన అవతారమే ఈ జగన్మోహిని అవతారం. దుష్ట శిక్షణార్థమై ఎప్పుడెప్పుడు ఏ విధంగా రావాలో ఆ భగవంతుని యొక్క లీలా విభూతిది. అమృతాన్ని పంచడంలో భగవంతుడు దేవతలను రక్షించడం కొరకై అమృతాన్ని తీసుకొని పంచే విధంగా వచ్చిన అవతారం ఈ జగన్మోహిని అవతారం. ఆ విధంగా స్వామివారు ఈరోజు మనకు దర్శనమిచ్చారు. ఈ జగత్తంతా కూడా ఒక మిథ్య, ఈ శరీరం కూడా ఒక మిథ్య లాంటిదే అని చెప్పేసి చెప్పడమే దీని యొక్క సారాంశము. శాశ్వతమైనటువంటిది భగవద్ అనుగ్రహము. ఇక్కడ లభించేటువంటి అన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఆనందమే. శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించండి అని చెప్పడమే ఈ యొక్క అవతార లక్ష్యం. అందుకొరకే భగవంతుడు మనం అందరినీ కూడా ఈరోజు అనుగ్రహించి మనమందరం కూడా ఆ భగవన్ నామస్మరణ చేయడమే ముక్తికి మోక్షానికి మార్గంగా మనకు చెప్పారు. అలాంటి అవతారాన్ని ధరించాం. సాయంకాలము ఎదుర్కోలు మహోత్సవం, స్వామి అమ్మవారి యొక్క ఎదుర్కోలు మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొంటారు. స్వామివారి యొక్క లీలలు, అమ్మవారి యొక్క లీలలను మనం అందరం కూడా విని తరిద్దాం. రేపు ఉదయం స్వామివారు హనుమద్వాహనంపై రామావతారంలో మనందరికీ కూడా దర్శనమిస్తారు. సాయంకాలం దివ్య తిరుకల్యాణ మహోత్సవం. ఈ బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టము తిరుకల్యాణ మహోత్సవము. ఈ తిరుకల్యాణ మహోత్సవాన్ని దర్శిస్తే బ్రహ్మోత్సవం మొత్తం కూడా సేవించిన ఫలితం వస్తుంది. భక్తులందరూ కూడా రేపు సాయంకాలము 8:46 స్వామివారి యొక్క పురవీధి సేవ ప్రారంభించి 10 గంటల వరకు స్వామివారు కళ్యాణ మండపానికి విచ్చేస్తారు. ఇట్టి కళ్యాణ మహోత్సవం సింహలగ్నంలో ప్రారంభమై మధ్యరాత్రి 12 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఎల్లుండి ఉదయం గరుడ వాహనంపై స్వామివారు పురవీధులలో ఊరేగుతారు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వివాహం చేసుకొని ఈ గరుడ వాహనం మీద రావడం అత్యంత విశేషమైనటువంటిది. సాయంకాలం రథ మహోత్సవం. రథాంగం కేశవం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అన్నట్టుగా రథం మీదటువంటి ఆ లక్ష్మీ నృసింహుని దర్శించినట్టయితే పునర్జన్మ ఉండదు అని శాస్త్రం చెప్తోంది. అందరూ కూడా ఈ యొక్క తిరుకల్యాణ మహోత్సవము, ఎదుర్కోలు మహోత్సవము, రథ మహోత్సవాన్ని దర్శించి కోరుతాం. స్వస్తి సంవత్సర మంగళాన్ని